Hello everyone, welcome to Ekamayas Academy. Today is March 4th, 2025. అండ్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ డిస్కస్ చేసుకోబోతున్నాం సార్. మనకి రాబోయే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే యూపీఎస్సి 2025 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించి కానీ వేరియంట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఇమేజ్ని చూస్తే మౌంటైన్స్, స్నో, గ్లేసియర్ హేనా ఇవన్నీ మీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. కాకపోతే ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ వెరీ క్లియర్లీ మనకి ఈ పర్టిక్యులర్ గ్లేసియర్ అనేది మూవింగ్ డౌన్ ద స్లోప్ మాస్ మూవ్మెంట్గా వస్తూ ఉందండి. జియోమార్ఫాలజీలో మాస్ మూవ్మెంట్స్ అంటాం. జనరల్గా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ల్యాండ్ ప్లేస్లో ఒకవేళ ఈ స్నో అనేది స్లిప్ అవుతూ ఉంటే దాన్ని అవలాంచ్ అంటాం. ల్యాండ్ స్లైడ్ లాగానే మాస్ మూమెంట్. ల్యాండ్ స్లైడ్ అంటే ఏమంటాం సార్? when the topmost layer of the earth, when it is moving down the slope under the gravity, దాన్ని landslide అంటాం. when external forces are attached like heavy rainfall or earthquake or volcanism, landslides ఇంకా కొంచెం ఎక్కువ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంట్లో హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్, ట్రెక్కింగ్, టూరిజం ఇవి కూడా ల్యాండ్స్లైడ్స్కి ఎఫెక్టివ్గా ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ రావడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. లాస్ట్ ఇయర్ మనం చూసాం వయానాడ్ ల్యాండ్ స్లైడ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కువ ట్రిగర్ అయినాయి. అట్లా ఒకవేళ ఆ ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ స్నో ఆర్ గ్లేసియర్ డౌన్ ద స్లోప్, దాన్ని మనం అవలాంచ్ అంటా ఉన్నాం. క్లియర్? ఈ అవలాంచ్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదవబోతున్నాం సార్. రీసెంట్గా ఉత్తరాఖండ్లో మనకి పర్టికులర్ అవలాంచ్ అనేది వచ్చింది. క్లియర్? అండ్ న్యూస్ పేపర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా అవలాంచ్ ఇన్ ఉత్తరాఖండ్, హిందూలో కూడా అవలాంచెస్ ఇన్ ఉత్తరాఖండ్ అనేది వచ్చింది. సో మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఇంట్రడక్షన్ చూడబోతున్నాం అలాంగ్ విత్ దట్ ఇంపార్టెంట్ పాసెస్. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ అవలాంచ్కి సంబంధించిన పాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మనా పాస్ అనే సెగ్మెంట్ దగ్గర మనకి ఈ పర్టికులర్ అవలాంచ్ అనేది జరిగింది. అట్లా ఇంకా ఇంపార్టెంట్ పాసెస్ ఏవేవి ఉన్నాయి, ఏవి నోటబుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి చూద్దాం. వాట్ ఈజ్ అన్ అవలాంచ్ అనేది చూద్దాం. అవలాంచ్ అంటే ఆల్రెడీ ఒక ఐడియా ఇచ్చున్నా, కాకపోతే ఏం డెఫినేషన్ రాయబోతున్నారు మీరు అవలాంచ్ గురించి అడిగితే అని చెప్పి చూద్దాం. అండ్ టైప్స్ ఉంటాయి సార్ దాంట్లో కూడా అవలాంచెస్. కాజెస్ చూద్దాం, అసలు అవలాంచెస్ ఎందుకు అవుతాయో. కామన్ కాజెస్ ఉంటాయి సార్ మ్యాక్సిమం ల్యాండ్ స్లైడ్స్ అండ్ అవలాంచెస్కి. అండ్ అవలాంచెస్ ప్రివెన్షన్ ఎలా చేయాలి, మనం ఏమనుకుంటున్నాం, అసలు ఎన్డిఎంఏ ఏం చెప్పింది అన్న కాంపోనెంట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. క్లియర్? ఇఫ్ యూ సీ ద ఇంట్రడక్షన్ ఓవర్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్, అవలాంచ్ అనేది రీసెంట్గా ఉత్తరాఖండ్ చమోలి డిస్టిక్లో మనా పాస్ అనే దగ్గర, మనా అనేది విలేజ్ సార్, దాని దగ్గరలో ఉన్న పాస్ ఏదైతే ఉందో చమోలి డిస్టిక్లో అక్కడ అవలాంచ్ హిట్ అవ్వడం జరిగింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ జనరల్గా బార్డర్ రీజియన్స్ దగ్గర, అంటే స్ట్రాటజికల్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్లస్ హిల్లీ రీజియన్స్లో రోడ్లు వేసే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోల్ని ఈ బ్రో ఆర్గనైజేషన్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చేసే క్రమంలో ఈ పర్టికులర్ ఉత్తరాఖండ్ చమోలి డిస్ట్రిక్ట్ మనా పాస్ దగ్గర మనకి ఈ అవలాంచ్ అనేది హిట్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఒకవేళ అవలాంచ్ గురించి రాకపోతే యాజ్ మనా పాస్ న్యూస్లో ఉంది కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. మనా పాస్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చోంగి లా పాస్. లా అంటేనే మనకి పహాడీ లాంగ్వేజ్లో, గడ్వాలీ లాంగ్వేజ్లో పాస్ అంటూ ఉంటాం సార్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెహికల్ యాక్సెసిబుల్ పాసెస్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ కనెక్టింగ్ టిబెట్ అండ్ ఉత్తరాఖండ్. అండ్ దీన్ని ఫస్ట్ ఇండియన్ విలేజ్ అంటాం. ఎర్లియర్ లాస్ట్ ఇండియన్ విలేజ్ అనేవాళ్ళం, ఇప్పుడు దాని పేరును మార్చేసి ఫస్ట్ ఇండియన్ విలేజ్ అంటా ఉన్నాం. క్లియర్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గ్రేటర్ హిమాలయస్ నియర్ బద్రీనాథ్, చమోలి డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది సార్. అండ్ సరస్వతి రివర్ ఏదైతే మనకు కనుమరుగైపోయిందో ఆ సరస్వతి రివర్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఒరిజినేటింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ మనా పాస్. లాస్ట్ వీడియోలో థేమ్స్ రివర్ గురించి మాట్లాడుకున్నాం సార్. సో మీరు ఒకసారి థేమ్స్ రివర్ గురించి తెలియకపోతే ఒకసారి వెళ్ళి లాస్ట్ వీడియో చూడండి. అట్లా జాగ్రఫికల్ లొకేషన్స్లో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కానీ ఇతర ఎగ్జామినేషన్లో కానీ ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని పాసెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనా పాస్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉంది, మనా పాస్.
ఉత్తరాఖండ్ లొకేషన్లో. ఇవి కాకుండా దీని చుట్టుపక్కల లీపులే, నీతి పాస్, ట్రైల్ పాస్, ములింగ్లా పాస్, మంక్షాధురా పాస్, ఇట్లా కొన్ని పాసెస్ ఉన్నాయి ఉత్తరాఖండ్ లొకేషన్లో. కొన్ని నోటబుల్ ఇంపార్టెంట్ పాసెస్ ఉంటాయి సార్. స్టేట్ వైజ్గా మీరు పాసెస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పెయిరింగ్ బేస్డ్ క్వశ్చన్స్. ఎగ్జామినేషన్స్లో ఏవైతే పెయిర్ బేస్డ్ ఇస్తారో ఆ పర్టికులర్ పెయిర్డ్ బేస్ సెగ్మెంట్లో క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఇవేమో ఉత్తరాఖండ్లో మనా పాస్కి చుట్టుపక్కల అటు ఇటు ఉన్నాయి. ఒక్కోసారి ఏం చేస్తారంటే మనా పాస్, నీతి పాస్, లీపులేకి ఇచ్చి అరేంజ్ దెమ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అనే అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా పాసెస్ ఉంటాయి సార్. మనకి జమ్మూ కాశ్మీర్ వైపు చూస్తే మింటకీ పాస్, కుంజరి పాస్, పర్పిక్ పాస్, అఘిల్ పాస్, కర్తగ్లా పాస్ and Kardungla Pass, Burzil Pass, Jojila Pass, Pir Panjal, Banihal Pass, Pensila Pass, Changla Pass, Imisla Pass, Rotang Pass, క్లియర్, షిప్కిలా పాస్, ఇట్లా ఎన్నో పాసెస్ ఉంటాయి. ఏవైతే న్యూస్లో ఉన్నాయో ఆ న్యూస్లో ఉన్న పాసెస్, దాని చుట్టుపక్కల ఉన్న పాసెస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. క్లియర్. సో మేబీ పాసెస్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని నేను అనుకుంటా ఉన్నా. మేక్ షూర్ దట్ ఈ పాసెస్ మీద గివ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెచ్ యాజ్ సచ్. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కన్సిడరబుల్ రిగార్డ్ మనం March 17th నుంచి ఈ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. 125 hours ఎవరైతే యూపీఎస్సీ 2025 రాస్తా ఉన్నారో ఈ లాస్ట్ 2-3 months వాళ్ళు చాలా అండర్ ప్రెషర్లో ఉంటారు సార్. కొన్ని ఏరియాస్లో వాళ్ళకి ఉన్న లూప్ హోల్స్ని కవర్ చేసుకోలేకపోవడం కానీ, ఫాస్ట్గా రివిజన్ని క్యాచప్ చేసుకోలేకపోవడం కానీ, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, లేకపోతే మాక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, చీట్ కోడ్స్ని ఎలా అందుపరుచుకోవాలి అన్న సెగ్మెంట్ మీద మనకి 125 hours ప్రోగ్రామ్ డిజైన్ అయింది సార్. ఇది యూపీఎస్సీ 2025 రాసే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అని నేను చెప్తా. అండ్ ఇది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకుంటే 2,999 రూపీస్కి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక బోనస్ కూడా అటాచ్ అయింది. ఎవరైతే ఇది ఎన్రోల్ చేసుకుంటారో ఈ కోర్స్కి వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ని కేవలం 999కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఇది బోనస్ ఆఫర్ అన్నట్టు. అంటే ఈ 999 కట్టేస్తే మీరు టెస్ట్ సిరీస్ రాసేయచ్చు. బయట 10,000 15,000 ఉన్న టెస్ట్ సిరీస్ మీకు కేవలం 999కి మాత్రమే వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆఫర్ని అవైల్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ టీంలో మేజర్ ఒబరాయ్ సార్ వుడ్ బి లీడింగ్. సార్ పాలిటీ సెగ్మెంట్స్ డీల్ చేస్తారు, విజయ్ సార్ ఏన్షియంట్ హిస్టరీ, మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ విజయ్ సార్ డీల్ చేస్తూ ఉంటారు. నా వరకు వచ్చేసరికి నేను జోగ్రఫీ సెగ్మెంట్ని డీల్ చేస్తూ ఉంటాను. వెంకటేష్ సార్ మెడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీ డీల్ చేస్తూ ఉంటారు. సో ఈ 4 ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీ యొక్క ప్రాసెస్ని, మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ని స్మూత్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నిన్న జరిగిన Group 2 ఎగ్జామినేషన్లో కూడా మా యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బాగా క్వశ్చన్లు రావడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళు, ఎన్రోల్ అయిన వాళ్ళు చెప్పడం క్లియర్, మీరు త్వరలోనే చూస్తూ ఉంటారు. క్లియర్. సో అవలాంచెస్ గురించి మాట్లాడుకుంటే యాజ్ నేను చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ల్యాండ్ స్లైడ్, కాకపోతే అక్కడ ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా అవలాంచ్ అనేది స్లైడ్ అవుతుంది. అవలాంచ్ విల్ అకర్ వెన్ అన్స్టేబుల్ మాస్ ఆఫ్ స్నో బ్రేక్స్ ఫ్రమ్ ఏ మౌంటేనియస్ స్లోప్. మౌంటేనియస్ స్లోప్ మీద ఏదైతే స్నో ఉంటుందో ఆ పర్టిక్యులర్ స్నో ఇట్ టెన్స్ టు బ్రేక్ డౌన్ ద స్లోప్. ఆ స్నో అనేది డౌన్ ద స్లోప్ త్రూ ద గ్రావిటీ ఫోర్స్, అండర్ ద గ్రావిటీ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్ ద స్లోప్, దాన్ని అవలాంచ్ అంటాం. దీనికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకవేళ హెవీ రెయిన్ ఫాల్ ఉందనుకోండి, ఆర్ హెవీ స్నోఫాల్ ఉంది, లేకపోతే ఎర్త్ క్వేక్ ట్రిగర్ అయింది, లేకపోతే వాల్కెనిక్ ఎరప్షన్ ట్రిగర్ అయింది, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంకా ఈ అవలాంచెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది డిసెండ్ అయ్యేటప్పుడు ఇది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్నోని గ్యాదర్ చేస్తూ, ఐస్ని, డెబ్రిస్ని గ్యాదర్ చేస్తూ ఇంకా చాలా పవర్ఫుల్ ఫోర్స్గా మారి డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన దాంట్లో అకార్డింగ్ టు ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ 55 మంది బ్రోకి సంబంధించిన సభ్యులు ఈ అవలాంచ్లో ఇరుక్కుపోవడం జరిగింది. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వీళ్ళు ఒక 47 మందిని రెస్క్యూ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇంకో 8 మంది యొక్క గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి దాని పర్టికులర్ అవలాంచియల్ సెగ్మెంట్లో. అండ్ ఈ పర్టికులర్ అవలాంచెస్ అనేవి జనరల్గా కామన్ ఇన్ హై లాటిట్యూడ్ రీజన్. మన ఇండియాలో తీసుకుంటే ఈ పర్టికులర్ అవలాంచ్ ఆబ్వియస్లీ స్నో అనేది
హిమాలయాస్తోనే అసోసియేట్ అయి ఉంటుంది. సౌత్ ఇండియాలో ఉన్న మౌంటైన్స్లో స్నో అనేది కామన్ ఎంటిటీ కాదు కాబట్టి హై ఆల్టిట్యూడ్ రీజన్స్ ఆఫ్ హిమాలయాస్ వేర్ స్నోఫాల్ ఈజ్ మోర్ ప్రామినెంట్ అండ్ స్టీప్ స్లోప్స్. ఇంకోటి సార్, కొన్ని రీజియన్స్లో మౌంటైన్స్ ఇట్లా ఉంటాయి గ్రాడ్యువల్ స్లోప్తోనే, అక్కడ మనకి అవలాంచెస్ కనిపించవు. ఓన్లీ ఇన్ దోస్ పర్టిక్యులర్ లొకేషన్స్ వేర్ వీ వుడ్ బి హ్యావింగ్ స్టీప్ స్లోప్ అండ్ అన్స్టేబుల్ స్నో ప్యాక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అవలాంచెస్ తరచుగా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇండియాలో అవలాంచెస్ చూస్తే వెస్టర్న్ హిమాలయాస్ జోన్ ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ హిమాలయస్ జోన్లో మనకి మ్యాక్సిమం అవలాంచెస్ అనేవి కనిపించే ఛాన్స్ ఉంది సార్. ఆ వెస్టర్న్ హిమాలయస్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అండ్ కాశ్మీర్ లొకేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ, హిమాచల్ ప్రదేశ్ అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ లొకేషన్లో మనకు మ్యాక్సిమం అవలాంచెస్ కనిపిస్తూ ఉంటాయి సార్. మనకి హయ్యర్ వ్యాలీస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ లొకేషన్స్లో, హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి చంబా వ్యాలీ, కుల్లు స్పితి అండ్ కిన్నౌర్ వ్యాలీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా అవలాంచెస్ కనిపిస్తూ ఉంటాయి. అదే ఉత్తరాఖండ్లో ఇప్పుడు నేను మాట్లాడినట్టు పార్ట్స్ ఆఫ్ తెహ్రీ డ్యామ్ లొకేషన్, గడ్వాల్ రీజన్, చమోలి డిస్ట్రిక్ట్స్ ఇవి ఎక్కువగా అవలాంచెస్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు స్టీపర్ స్లోప్స్ కానీ, హెవీ స్నోఫాల్ కానీ, అన్ప్యాక్డ్ ఆర్ అన్స్ట్రాటిఫైడ్ స్నో ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవలాంచెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇట్లాంటి అవలాంచెస్ మనకు కనిపించవు. అయితే కొన్ని టైప్స్ ఉన్నాయి సార్ అవలాంచెస్లో. స్నో అవలాంచ్ వేర్ దీస్ ఇంక్లూడ్ స్లఫ్ అవలాంచెస్, స్మాల్ స్లైడ్స్ ఆఫ్ పౌడర్డ్ స్నో ఉంటుంది సార్. మన మూవీస్లో జనరల్గా చూస్తూ ఉంటాం, బాహుబలి మూవీలో చూస్తున్నాం ప్రభాస్ హీ విల్ మూవ్ డౌన్ ద స్లోప్, అక్కడ పౌడర్డ్ స్నో కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని స్లఫ్ అవలాంచ్ అంటాం. లేకపోతే లార్జ్ స్లాబ్స్ ఆఫ్ స్నో దట్ బ్రేక్ ఆఫ్ అండ్ స్లైడ్ డౌన్, ఒక్కొక్కసారి పెద్ద క్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఆఫ్ ఐస్ బ్రేక్ డౌన్ అయిపోవడం కనిపిస్తూ ఉంటుంది, వాటిని స్లాబ్ అవలాంచెస్ అంటాం. ఈ రెండు కూడా స్నో అవలాంచెస్ కేటగిరీలోకి వస్తాయి. లేదా రాక్ అవలాంచెస్ కూడా ఉంటాయి సార్. జనరల్గా ఎర్త్క్వేక్ ట్రిగర్ అయినప్పుడు కానీ లేదా హెవీ రెయిన్ఫాల్స్ పడ్డప్పుడు కానీ రాక్ అవలాంచెస్ వస్తాయి. ఈ రాక్ అవలాంచెస్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాసివ్ చంక్స్ ఆఫ్ రాక్ బ్రేకింగ్ ఆఫ్ అండ్ స్లైడింగ్ డౌన్ దీస్ పర్టిక్యులర్ స్టీప్ స్లోప్స్. లేదా ఐస్ అవలాంచెస్ ఉంటాయి. జనరల్గా ఎక్కడైతే సాలిడ్ గ్లేసియర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయో ఆ పర్టిక్యులర్ సాలిడ్ గ్లేసియర్ లైక్ స్ట్రక్చర్స్ వెనెవర్ దే జనరల్లీ టెండ్ టు మూవ్, అక్కడ మనకి ఐస్ అవలాంచెస్ కనిపిస్తాయి వేర్ ఐస్ మాసెస్ బ్రేక్ ఆఫ్ అండ్ స్లైడ్ డౌన్ దీస్ పర్టిక్యులర్ స్లోప్స్. క్లియర్. అవి కాకుండా డెబ్రిస్ అవలాంచెస్ ఉంటాయి. ఎక్కడైతే స్నోఫాల్ తక్కువగా ఉంటుందో, సాయిల్ ఎక్కువగా ఉంటుందో, లూజ్ స్టోన్స్ అండ్ మిక్సేజ్ ఆఫ్ డిఫరెంట్ డెబ్రిస్ మెటీరియల్ ఉంటుందో. డెబ్రిస్ అంటే ఏం లేదు సార్, గ్రూప్ ఆఫ్ మడ్, రాక్, కాంక్రీట్, క్రిస్టలిన్ స్ట్రక్చర్, వాటిని మనం డెబ్రిస్ అవలాంచెస్ అంటూ ఉంటాం. ఈ డెబ్రిస్ అవలాంచెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు hit very high. So snow avalanches, rock avalanches, ice avalanches and debris avalanches which are there, they are going to hit us very effectively. దీంట్లో మీరు ఇమేజెస్ చూడొచ్చు సార్. స్లాబ్ అవలాంచ్ అంటే మనకి స్లాబ్ వైజ్గా ఐస్ క్యూబ్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. పౌడర్డ్ స్నో అవలాంచ్ ఏదైతే ఉంటుందో అది పౌడర్డ్ మిక్స్చర్ స్ట్రక్చర్లోకి వెళ్తుంది. గ్లేసియర్ అవలాంచ్ ఇట్ జనరల్లీ మూవ్స్ విత్ వెరీ హై డెన్సిటీ, హై స్పీడ్, ఎక్స్ట్రీమ్ డెన్సిటీ, స్లాబ్ ఆఫ్ ఐస్, పౌడర్డ్ స్నో, ఇట్లా డిఫరెంట్ అవలాంచెస్ మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇది అంత ఇంపార్టెంట్ కాదు సార్ టైప్స్ ఆఫ్ అవలాంచెస్. మరి మనం కాజెస్ చూస్తే సార్ అవలాంచెస్వి అసలు ఏంటి, ఏ కారణాల వల్ల మనకి అవలాంచెస్ ఎక్కువగా ట్రిగ్గర్ అయితే అంటే ఏ లొకేషన్స్లోనైతే మనకి హెవీ స్నోఫాల్స్ ఉంటాయో ఆ పర్టిక్యులర్ రీజన్స్లో అవలాంచెస్ అనేవి వెరీ కామన్ ఎంటిటీగా మారుతాయి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. ఇంకా వేరే రీజన్స్లో ఎక్కడైతే స్నోఫాల్ వల్ల లేయరింగ్ ఆఫ్ స్నో అంటే స్నో మూవ్ అవ్వకుండా అక్కడే ఎప్పుడైతే లేయర్ స్ట్రక్చర్ బై స్ట్రక్చర్ డిపాజిట్ అవుతుందో ఆ లేయరింగ్ ఆఫ్ స్నో వల్ల మనకి అవలాంచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాంగ్ విత్ దట్ ఇఫ్ వీ కుడ్ ఇంక్లూడ్ స్టీప్ స్లోప్స్ ఇందాక నేను చెప్పినట్టు ఇట్లా ఉంటే స్టీప్ స్లోప్ అంటాం, ఇట్లా ఉంటే గ్రాడ్యువల్ స్లోప్ అంటాం. దీన్ని గ్రాడ్యువల్ స్లోప్ అంటాం, దీన్ని స్టీప్ స్లోప్స్ అంటాం. ఎక్కడైతే స్టీప్ స్లోప్స్ ఉంటాయో ఆ పర్టిక్యులర్ రీజన్స్లో మనకి అవలాంచెస్ కనిపించే ఆస్కారం ఉంటుంది. అండ్ గ్లోబల్ వార్మింగ్ అనేది అన్నిటికీ రీజన్ సార్, అట్లాగే దీనికి కూడా రీజన్. ఎందుకంటే ర్యాపిడ్ రేట్ ఆఫ్ మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్ ఆర్ ఐస్ షీట్,
ర్యాపిడ్ రేట్ మెల్ట్ అవ్వడం వల్ల మనకు ఆ పర్టికులర్ ఐస్ షీట్ ఫాస్టర్గా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్తోని ఎక్కువ డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తూ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే హ్యూమన్ యాక్టివిటీస్ ఆటోమేటిక్గా ఉంటాయి సార్. అది ఏ డిజాస్టర్ అయినా కూడా హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి కామన్. అండ్ ఈ అవలాంచెస్ కానీ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ లేదా డ్యామ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ డిఫారెస్టేషన్ అలాంగ్ ద బ్యాంక్స్, ఎక్కడైతే చెట్లు ఉంటే వాటిని డిఫారెస్టేట్ చేస్తామో, అండ్ వింటర్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. క్లియర్, యూ హ్యావ్ సీన్ స్లైడింగ్ డౌన్ ద స్లోప్. అట్లాంటి వింటర్ స్పోర్ట్స్ ఆర్ టూరిజం యాక్టివిటీస్ ఎక్కువ ప్రమోట్ చేసిన రీజన్స్లో అవలాంచెస్ బాగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్ ఆఫ్ వయానాద్ ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు సార్ లాస్ట్ టైం. కాకపోతే అది ల్యాండ్ స్లైడ్ కేటగిరీలోకి వస్తుంది. అండ్ ఇన్ దోస్ రీజన్స్ వేర్ వీ వుడ్ బి హ్యావింగ్ ఎర్త్క్వేక్స్, they generally tend to trigger these particular avalanches. And along with that, military operations which are there, they are also going to create some sort of avalanches. Like వాళ్ళు military operations వల్ల ఏది చేసినా, ఏ స్ట్రాటజిక్ బిల్డింగ్ చేసినా అట్లాంటి రీజన్స్లో మనకు avalanches వస్తాయి. ఈ పర్టికులర్ రీజన్స్ గుర్తుపెట్టుకోండి సార్. మరి ఎలా ప్రివెంట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అంటే ఫస్ట్ avalanche డిటెక్షన్ అండ్ మానిటరింగ్. Avalanche detection and monitoring, whereby scientists analyze snowpack stability. ముందే డిటెక్ట్ చేసి పెట్టుకోవాలి అసలు స్నోప్యాక్ స్టెబిలిటీ ఎంత ఉంది, ఇది ముందుకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా, అక్కడే ఎక్కువసేపు స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉందా, దాన్ని ఎనలైజ్ చేస్తూ విండ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే విండ్ ఈ స్నోని కానీ అవలాంచ్ని కానీ పుష్ చేసే ఛాన్స్ ఉంది డౌన్ ద స్లోప్ ఆఫ్ ద మౌంటైన్, అప్ ద హీల్ ఆఫ్ ద మౌంటైన్. ప్లస్ టెంపరేచర్ వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్ యొక్క థ్రెట్ ఇక్కడ ఉందా, ర్యాపిడ్ రేట్ ఆఫ్ హీటింగ్ వల్ల ర్యాపిడ్ రేట్ ఆఫ్ మెల్టింగ్ జరుగుతూ ఉందా, వీటన్నిటిని మానిటర్ చేస్తూ అసెస్ చేయడం వల్ల అవలాంచ్ రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ని తగ్గించే ఛాన్స్ ఉంది. సో ముందే మానిటర్ చేస్తూ డిటెక్ట్ చేయడం వల్ల దాని యొక్క వల్నరబిలిటీ ఆర్ దాని యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే ఛాన్స్ ఉంది. దాన్నే మనం డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని కూడా అంటాం. సో స్ట్రక్చరల్ బ్యారియర్స్ అనేవి ఒకవేళ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి అవలాంచెస్ నుంచి జరిగే డ్యామేజ్ని కొంతవరకు నిర్మూలించవచ్చు. లైక్ డైవర్జన్ వాల్స్ కట్టడం లేదా ఫెన్సెస్ వేయడం, ల్యాండ్ స్లైడ్లో కూడా ఇది చెప్తా ఉంటారు. అండ్ రేక్స్ హెల్ప్ రీడైరెక్ట్ ఆర్ స్లో డౌన్ దీస్ పర్టికులర్ స్నో మాసెస్. మ్యాంగ్రూవ్స్ ఎలా అయితే సునామీకి యాక్ట్ చేస్తాయో, చెట్లు డిఫారెస్టేషన్ ఆర్ ఫెన్సెస్ వీటికి యాజ్ అన్ అబ్స్ట్రక్షన్గా యాక్ట్ చేస్తూ ఈ స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఆ స్నో యొక్క ఇంపాక్ట్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్స్ప్లోజన్స్ని కంట్రోల్ చేస్తూ లైక్ ఇన్ స్కై రిసార్ట్స్ అండ్ హై రిస్క్ జోన్స్ అథారిటీస్ యూస్డ్ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్స్ టు ట్రిగర్ స్మాల్ అవలాంచెస్ బిఫోర్ దే బికమ్ డేంజరస్. సో మనం ఏది చేసినా కూడా ఇందాక నేను చెప్పిన హ్యూమన్ మ్యాన్ రీజన్స్, మిలిటరీ ఆపరేషన్స్ ఏవి ఉన్నా కూడా అవి కంట్రోల్డ్ పద్ధతిలో చేయడం వల్ల మనకి అవలాంచెస్ని కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏ రీజన్స్లోనైతే డిఫారెస్టేషన్ జరిగి అక్కడ అవలాంచ్ ఎక్కువ ట్రిగ్గర్ అవుతుందో ఆ పర్టిక్యులర్ లొకేషన్లో రిఫారెస్టేషన్ అండ్ వెజిటేటివ్ బ్యారియర్స్ విచ్ ఆర్ దేర్, reforestation and vegetative barriers which are there, they are going to create huge amount of impact as such. A reforestation, vegetative barriers natural entity ga act chestay sir, they help in stabilizing the slopes and chances of these snow slides or avalanches ni తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, క్లియర్, ప్రతి దానికి ఇది కామన్ ఎంటిటీకి ఉంటుంది సార్. అది సైక్లోన్ అయినా సునామీ అయినా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మెయింటైన్ చేయడం వల్ల, అడ్వాన్స్డ్ సెన్సర్స్ అండ్ బెకాన్స్ని యూజ్ చేయడం వల్ల అథారిటీస్ ముందే రెసిడెంట్స్ని కానీ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ రీజియన్లో వార్న్ చేసే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ ప్రాపర్టీ డ్యామేజ్ని అడ్డుకోలేకపోయినా లాస్ ఆఫ్ లైఫ్ని మాత్రం మనం అడ్డుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లానింగ్, where India is striving very hard to prepare these particular emergency response segments, where training the personnel and equipping them with the rescue tools. అవలాంచ్ వస్తే ఎలా ఉండాలి అన్న ఫస్ట్ రెస్పాండర్ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తూ మనకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ డిఫెన్స్ ఫోర్సెస్ కానీ వాళ్ళని ఈ పర్టిక్యులర్ అవలాంచ్ని ఎలా ఎదుర్కోవాలో ట్రైన్ చేస్తూ ఒక సపరేట్ ఎంటిటీ ఆఫ్ టీమ్ని మెయింటైన్ చేయడం వల్ల మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లానింగ్ అనేది వెరీ ఎఫెక్టివ్గా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే, సింపుల్ క్వశ్చన్ ఇచ్చున్నా సార్, ఇది 150 wordsలో రాసే ప్రయత్నం చేయండి. వాట్ ఈజ్ అన్ అవలాంచ్?
దాని ఇంట్రడక్షన్ ఆల్రెడీ నేను మీకు చెప్పున్నా, అది తీసుకొని రాయండి. ఎప్పుడు ఇట్లాంటి స్టాటిక్ ఆన్సర్స్ రాసినా కంటెంపరీ కేసెస్ ఏవి జరిగినాయో అవలాంచెస్ అవి న్యూస్లో ఉన్నాయి, అవి మీరు ఎగ్జాంపుల్స్గా కోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. అండ్ ఎగ్జామిన్ ద న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఆఫ్ అవలాంచ్. Examine the natural and anthropogenic cause of this particular avalanche. So this particular segment which is there, that is going to hit very hard. ఎందుకంటే న్యాచురల్ కాజెస్ ఏంటి, ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఏంటి, అదే మెయిన్ పార్ట్ ఆఫ్ బాడీ. అండ్ కంక్లూజన్లో ఏం రాస్తారంటే, మీరు ఏదన్నా మెజర్స్ సజెస్ట్ చేయాలనుకుంటే నేను చెప్పిన 6 మెజర్స్ నుంచి అన్నా రాయండి, లేదా మీకు ఏదన్నా మెజర్ అనిపిస్తే వాటి నుంచి కూడా మీరు ఆన్సర్ని రాయొచ్చు. ఇది 150 వర్డ్స్లో రాయండి. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ జనరలీ వుడ్ బి కమింగ్ ఫర్ 10 మార్కర్. క్లియర్? హోప్ఫుల్లీ అందరికీ ఈ పర్టిక్యులర్ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో, క్లిక్ ఆన్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఏకమైఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద కంటిన్యూస్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ ఆసమ్ డే. జై హింద్.